మరి బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ కనిపిస్తూ ఉంది. కల్వకుంట్ల కవితక్క గారు రోజుకొక రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఆరోపణలు చేస్తూ ప్రధానంగా రేవంత్ రెడ్డికి పాజిటివ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల లోపల ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీకి, దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఏ రకంగా చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీలోని ప్రధానమైన నాయకుల పైన ఆరోపణలు చేస్తూ వాళ్ళ తండ్రిని వాళ్ళ అన్నని ఏమనకుండా హరీష్ రావు గారిని దానికంటే కింద ఉన్న నాయకులందరినీ టార్గెట్ చేసి వాళ్ళపైన అవినీతి ఆరోపణలు చేస్తూ వాళ్ళపైన బడగా చిమ్మిదేస్తూ ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన గట్టిగా కొట్లాడతారో వాళ్ళందరినీ సైడ్ ట్రాక్ చేస్తాం, ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే రేవంత్ రెడ్డి వైఫల్యాల వైపు చూడకుండా వీళ్ళ పంచాయతీ వైపు చూస్తట్టుగా, తద్వారా రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అయ్యేలాక మరి కల్వకుంట్ల కవిత గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తా ఉంది. ఈ వ్యవహార శైలి ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది మనకు తెలియదు. సో టైటిల్ ఏం చేయాలంటే రేవంత్ అన్న గొంతుకైనా కవితక్క అనే టైటిల్ తీసుకున్నా. ఎందుకు, నిజంగా రేవంత్ రెడ్డికి కష్టం వచ్చిన ప్రతిసారి నేనే ఉన్నా నిన్ను కష్టాలకు వెళ్ళి బయటేస్తానికే నేనున్నా అన్నట్టుగా కల్వకుంట్ల కవితక్క ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ రెడ్డి పరిపాలన పైన, తను ఇచ్చిన 6 గ్యారంటీల హామీ పైన, ప్రతి ఒక్క దానిపైన ప్రజల లోపల వ్యతిరేకత వస్తూ ఉంది. ఆ వ్యతిరేకత రోజు రోజుకు మన వెంకన్న స్వామికి అప్పులు ఎక్కువైతా ఉంది. సో ఆ రకమైన వ్యతిరేకతను తగ్గించడానికి ఇక ఏ మార్గం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ వాళ్ళు సొక్కమేం కాదు, బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి పర్లే, ప్రధానంగా హరీష్ రావు కూడా అవినీతి పర్లే, ఇట్లా బీఆర్ఎస్ కూడా ఏం ఉపయోగం ఏం లేదు, ఫాయిదా ఏం లేదు. ఇక బీఆర్ఎస్ కంటే లేదంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఇంకా అంతో ఇంతో నయం అనే ఒక చర్చ జరగడానికి అక్క ప్రయత్నం చేస్తాం. పార్టీలకు ఎలగొట్టరు, నాయనే నా దేవుడు అన్నది కన్న తండ్రి పార్టీకి ఎలగొట్టినా సరే ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అయ్యేలాక మన కల్వకుంట్ల కవిత గారు ప్రయత్నం చేస్తాం. హరీష్ రావు గారినే టార్గెట్ గా, హరీష్ రావు తప్ప ఇక ఎవరూ లేరు. ఇక అంటే పెద్ద తలకాయని పట్టింది డైరెక్ట్, పెద్ద తలకాయని బట్టి ఆ తలకాయను కొట్టేస్తే కథ అందరు పోయినట్టే అనుకుంటాను. ఇక నాయనైతే ఆరోగ్యం బాగాలేదు, మా అన్న లెక్కలేదు, మా బావ గట్టివాడు బీఆర్ఎస్లా, మా బావని పట్టుకుంటే నేను బయటపడతా అనుకుంటాను. రేవంత్ రెడ్డి సంతోషం కోసం పనిచేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అక్క ఏం మాట్లాడేది ఒకసారి గమనిద్దాం. కవితక్క అప్డేట్స్ అట, అక్రమాల టానిక్ అట. కవితక్క అప్డేట్స్, అక్రమాల టానిక్. ఇప్పుడు ఇది వెలుగు, ఈ పత్రిక వెలుగు. ఎవరిది? రేవంత్ రెడ్డి వెలుగు. తెలంగాణకు చీకటి, బీఆర్ఎస్ కు చీకటి, కాంగ్రెస్ కు వెలుగు అనడం. కాంగ్రెస్ కు కంటెంట్ ఇస్తాను రోజు అక్క. పేపర్లో ఏం వార్తలు రాసుకోవాలి, ఎట్లా రాసుకోవాలి, ఒక కంటెంట్ ప్రిపరేషన్ చేస్తాను. చూడరా, అక్రమాల టానికట, పన్నీరు వారి పాలదందా ముచ్చట. ఎన్ని రక్క పన్నీరట. అందుకే అక్కకు నిన్నమన్న అక్కింటి పేరు తీసేసిరు, కల్వకుంట్ల కవితక్క అని పెట్టదట. వాళ్ళ ఇంటి పేరు కొత్తగా ఉంది, అది ఎన్నడూ వినలేదు మనం. పన్నీర్ అంటే గా మాత్రం అర్థం కాగానే అక్క ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో హరీష్ రావు గారి పైన ఆరోపణలు చేస్తాను. అక్క ఊకే కామెంట్లు వేస్తుంది. అక్క నిజంగా నీకు హరీష్ రావు గారి బదనాం చేయాలనే నీ జీవిత లక్ష్యం అయితే ఆధారాలు బయట పెట్టు, ఇంకో ఆధారం బయట, ఇది ఆధారంపై ఈ అవినీతి నిరూపించు. ఎంతసేపు ఆరోపణలు చేయాలి, పార్టీని డ్యామేజ్ చేయాలి. ఈ కామెంట్స్ వల్ల ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ జరుగుతుంది. ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది? కాంగ్రెస్ కి బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు మా నాయన మీదే కేసు అయినప్పుడు నాకు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే నేను ఎలగొచ్చే. ఇక మరి వాళ్ళ తోనే అక్కర్లు మళ్ళీ ఎందుకు నీకు ఆ బాధ? వాళ్ళదందా ముచ్చట బాగుందా? మన దందా ఏందక్క? ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రేవంత్ రెడ్డితో దందాల సంగతి మాట్లాడరాక ఒకసారి. అక్క సత్యహరిచంద్రుడు లెక్క మాట్లాడతాను, తప్పేం లేదు. సత్యహరిచంద్రుడు కావచ్చు నీకు అంత మంచి మనసు ఉంటే. కాకపోతే నువ్వు రేవంత్ రెడ్డితో ఎందుకు వ్యాపార సంబంధాలను కూడా చెప్పాలి, చెప్పి శబాష్ అనిపించుకో. మాతో తప్పే ఉన్నది, తప్పానే. ఇంకేంది? అన్నయ్య కలిపిన అనుబంధం టానిక్, దళితులను ముంచిన పాలట. ఇది అర్థమైందా?
అన్నయ్య కలిపిన అనుబంధం దానికి దళితులని ముంచిన పాలు నాకు చేసి ఇది నేరెళ్ళ ఘటన కావచ్చు. ఇక అంతా డైరెక్ట్ గా మాట్లాడితే ఇక మరి ఎవరు పట్టించుకుంటారుగా, ఇండైరెక్ట్ గా మారుతుంది. పన్నీరు అంటే అర్థం కాదా, పన్నీర్ అంటే అర్థం కాదా, దళితులను ముంచినట్టు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదక్క. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది చేసి బీఆర్ఎస్ పార్టీ నిన్ను పట్టించుకోవట్లేదు. చోరులో వదిలేసే ఆమెతో పెద్ద ఉరిగేది ఏం లేదు, అయ్యేదేమో రావు అని చెప్పేసి నా చేసి వాళ్ళు లైట్ తీసుకుంటారు అనుకుంటానా. మరి హరీష్ రావు గారి రాజకీయ భవిష్యత్తు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక మా మారదలే కదా, మా బామ్మారదే కదా, మా మామే కదా అంటే నీ నోట్లో మనుపోతారు. నువ్వు లంగవు దొంగవని నిరూపించే ఆరోపణలు చేసి బడగాల్సి మీదేసి నేను బదనాన్ని చెప్తావు. నువ్వు నిజాయితీ పరుడువా కాదా, నువ్వు తప్పు చేసినవా ఒప్పు చేసినవా నిరూపించుకునే ప్రయత్నం చేయి. దాని గురించి అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం చేయి. ఇట్లనే సైలెంట్ గా ఉంటూ పోతే ఇంకా రేపు ఇంకేమైనా మాట్లాడుతుంది. అక్కను రేవంతన వదిలిండు, బాణమైంది, ఏదైనా మాట్లాడుతుంది, వెనకడికి ఏమయ్యదు. దయచేసి మరి హరీష్ రావు గారు గమనించాలి. చూడరా కొంపలో కుంపటి పెట్టిన హ్యాపీ రావట, కొంపలో కుంపటి అంటే ఇప్పుడు నాయనకాడు ఉంటాడు కదా సంతోష్ రావు, నాయనకాడనే ఉంటాడు. హరీష్ రావు సంతోష్ రావు టార్గెట్ గా పోస్టులు పెడతాంది మన కల్వకుంట్ల కవిత గారు. సోషల్ మీడియా పోస్టులు, పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా కవితక్క అప్డేట్స్ అట. కవితక్క అప్డేట్స్ పేరుతో చేస్తున్న ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైరల్ చేస్తురు కాంగ్రెస్ వాళ్ళు, వైరల్ చేస్తురు, వైరల్ అవుతారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు సంతోష్ రావును టార్గెట్ చేస్తూ వరుస పోస్టు పెట్టారు. తాజాగా అక్రమాల టానికు పన్నీరు వారి పాలదందా ముచ్చట ఎందుకు కనుమరుగైందంటూ ట్విట్టర్ లో స్టోరీ పోస్ట్ చేశారు. అన్నయ్య కలిపిన అనుబంధం టానికు దళితులని ముంచిన పాలు అంటూ దానికి ట్యాగ్ లైన్ పెట్టిరట. ఇక అంతా నాకు చేసి హరీష్ రావు గారిని పూర్తి స్థాయిలో రాజకీయంగా నాశనం చేయాలని ఒక ప్రయత్నంలో జరుగుతా ఉంది. నేనేమంటా అన్న, ఇక పెరిగేది ఎవరు? అట్లీస్ట్ కవితక్క రాజకీయ భవిష్యత్తు బాగుపడ్డా ఓకే అనుకుంటారు. కవితక్క బదనాం అవుతుంది, హరీష్ రావు గారు బదనాం అవుతారు. మేజర్ గా ఫేవర్ అయ్యేది ఇక్కడ రేవంత్ రెడ్డికే. కాళేశ్వరం పైన మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, అసెంబ్లీలో గడగడ లాడించను ప్రతిపక్షంలో ఉండి. సో ఆ రోజు నుంచి అలా ఈ కుట్ర మొదలైంది. ఎప్పుడైతే కాళేశ్వరంలో వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టే ప్రయత్నం చేసిండో ఆ రోజు నుంచి కవితక్కను వదిలిండు హరీష్ రావు గారి పైకి. ఎట్లయితే చిన్నపాడు మల్లిగాన్ని కేసీఆర్ మీదకి వదిలిండో, ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాదమని, ఒక ఆమెనేమో బీసీల వాదమని, మా అన్నేమో ప్రజా పరిపాలనని ప్రజల్ని రోజుకు ఒక అంశం వైపు డైవర్ట్ చేస్తా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం చూస్తా ఉన్నాం కాబట్టి మళ్ళీ డైవర్ట్ చేస్తారు. మళ్ళీ హరీష్ రావు గారి పైకి నెపం నెట్టేసారు. ఇలా యూరియా బస్తాల కష్టాలు ఉన్నాయి, రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, పెన్షన్ రాలే, ఉద్యోగాలు రాలే, నిరుద్యోగులు కోసపడతారు. అక్కకి ఇవన్నీ ఏదో అవసరం లేదు, కవితక్క అప్డేట్స్ అట. మరి తారతంగా ఇట్లా ఎట్లా చేసినావో, ఎంత సంపాదించినావో, ఎంత లాభం వచ్చినా దాని ద్వారా కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఆ ప్రయత్నం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నా ఉద్దేశం. ఇంతవరకు హరీష్ రావు గారి రాజకీయ భవిష్యత్తు పైన తన సక్సెస్ఫుల్ గా కవిత ఒకదాని వెనకంగా ఒకటి ఆయన దెబ్బతీయడానికి పన్నాగం పండింది. మరి మామలు పట్టుకొని మామ మెచ్చిన అల్లు లెక్కుంటావా, ప్రజలు మెచ్చిన నాయకులు లెక్కుంటావా అని ఆలోచించుకోవాలన్న సందర్భం ఏర్పడుతుంది. నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే ఇక నువ్వు అక్క మాట్లాడే పదిదల ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తినగా వేము తీపవునట్టు ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5వ సార్లు జనాలు నమ్మే పరిస్థితి వస్తుంది కదా. మరి హరీష్ రావు గారు మరి స్పందిస్తారా లేదా అనేది రేపు పొద్దుగాల చూద్దాం. ఇప్పటివరకైతే స్పందించినట్టు చూడలే. సోషల్ మీడియా మొత్తం కవితక్క సోషల్ మీడియా మొత్తం రేవంత్ అన్న చేతిలో ఉంది హ్యాండిల్. నేను అనుకుంటున్నా గట్లనే కనిపిస్తాను. మొత్తం రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాయి ఆ పోస్టులు మొత్తం.